తన నానమ్మ వి శారదా హెచ్ రావు 1983లో నెలకొల్పిన శ్రీ గుర్రాల సత్యేంద్ర కృష్ణ మెమోరియల్ జిఎస్కేఎం లా కాలేజీ 4 దశాబ్దాలు పూర్తి చేసుకుందని కళాశాల డైరెక్టర్ పి శరత్ కృష్ణ తెలిపారు. త్వరలోనే 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శారదారావు ఎంతో కృషి చేసి రాష్ట్రంలోనే పేరెన్నిక ఘన కళాశాలగా తీర్చిదిద్దారని తెలిపారు. పిడిరగొయ్యలో 3 ఎకరాల స్థలంలో భవనాలు నిర్మించారని తెలిపారు. ఇక్కడ చదివిన వారిలో 4,000 మంది వివిధ బార్ అసోసియేషన్లో న్యాయవాదులుగా నమోదయ్యి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారని, హైకోర్టులో 5 జడ్జీలుగా ఉన్నారని, దాదాపు 40 మంది డిస్టిక్ జడ్జీలుగా ఉన్నారని ఆయన వివరించారు. లా కమిషన్లో కూడా ఉన్నారని, న్యాయాధికారులుగా పనిచేస్తున్నారని తెలిపారు. అయితే ఇటీవల కళాశాల పేరు ప్రతిష్టల్ని దెబ్బతీసే విధంగా కొన్ని అవాస్తవ ప్రచారాలు సాగుతున్నాయని శరత్ కృష్ణ ఆవేదన చెందారు. కొట్టేసిన తప్పుడు కేసుల గురించి కూడా ప్రచారం చేస్తూ ఇబ్బందులు కలిగించాలని చూడడం దారుణమని ఆయన విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్ మధుసూదన్ రావు, సూపరింటెండెంట్ ఎస్ఎస్వి లక్ష్మణ్ రావు, సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ బాలకృష్ణ, కమిటీ మెంబర్ జె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని శక్తులు మా కాలేజ్ మీద దుష్ప్రచారం చేస్తున్నాయండి. మా కాలేజ్ మీద చాలా అవాస్తవాలు రాస్తున్నాయి. సో నా మీద పర్టికులర్గా నా మీద బాగా కష్టపెట్టి ఉన్నారు. నేను 2020లో ఛార్జ్ తీసుకున్నాక వాళ్ళు నా మీద అనేకమైన ఆరోపణలు చేశారండి. అందరూ ముఖ్యంగా నా మీద తప్పుడు కేసు పెట్టించారు. తప్పుడు కేసు పెట్టించి అదే పనిగా అదే కేసుని అందరికీ సర్క్యులేట్ చేయడం చేస్తున్నారు. సో మీతో నాకు స్నేహభావమైన వాతావరణం ఉండాలని కానీ నేను ఘర్షణకి అది తెలుసుకోలేదు. సో ఇలాంటివన్నీ మానుకుంటారని కోరుకుంటున్నాను అందరి దగ్గర. ఎందుకంటే అన్ని ఎకరాలు ఉండి అంత బిల్డింగ్ ఉన్న కాలేజ్లో మేము వేరే బిజినెస్ అనే చేసుకోవచ్చు. కానీ మా నాన్నమ్మ గారు ఆశయంతో స్థాపించిన కాలేజ్ అది. ఎంతోమంది అడ్వకేట్స్ బయటికి వచ్చిన కాలేజ్, ఇప్పటికీ గర్వంగా చెప్పుకునే కాలేజ్ పేరుని పాటు చేద్దామని చూస్తున్నారు. సో అలాగా చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా మీద పెట్టిన కేసు ఆల్రెడీ కోర్టుకి రిఫర్ చేసేసారు, ఇది తప్పుడు కేసు అని. దాని మీద రిట్ వేసేదని చెప్పి మళ్ళీ అబద్ధ ప్రచారం చేస్తున్నారు. రిట్ వేసేగానే పోలీసులు దాన్ని ఫాల్స్ కేసు అని చెప్పి కొట్టేశారండి. కానీ దాన్నే ప్రతి చోటకి పంపడం, మా పరు ప్రఖ్యాతులు పోయేటట్టు చేయడం చేస్తున్నారు. సో ఇవన్నీ అవాస్తవాలు మేము అన్ని పూర్తిగా ఖండిస్తున్నామని అందరి ముందు తెలియజేసుకుంటాం.